హాయ్ అండి. ఈరోజు నేను గుమగుమలాడే టెంపుల్లో పెట్టే పులిహోర తయారు చేస్తున్నాను. దానికోసము ఫస్ట్ చింతపండును నానబెట్టేసుకొని పక్కన పెన్నం పెట్టేసి తర్వాత గింజలన్నీ వేసుకోవాలి. శనగపప్పు, పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసేసి బాగా వేయించుకోవాలి. అన్నీ వేగినాక చింతపండు రసంను కూడా వేసేసి సాల్ట్ వేసేసి పసుపు వేసుకోవాలి. మనము అవన్నీ వేసుకున్నాక మనకు కొంచెం బాగా ఆయిల్ పైకి వస్తే మనకు కొంచెం కారం కావాలనుకున్న వాళ్ళు కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. దాంట్లో మిరియాల పౌడరు, ఇంగువ, పసుపు అన్నీ వేసుకోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు బాగా మరిగించుకున్నాము అంటే పులిహోర యొక్క మనకు గ్రేవీ తయారవుతుంది. పక్కన ఒక పెన్నం పెట్టేసి శనగపప్పు, నువ్వులు అన్నిటినీ కొంచెం బాగా రోస్ట్గా వేయించి పెట్టుకోవాలి. వేయించేసుకొని మిక్సీ వేసేసుకోవాలి. మిక్సీ వేసేసుకున్న పౌడర్ను రెడీ పెట్టుకోవాలి. మనము ఈ పులిహోర పులుసు తయారైంది కదా మనకు, దాంట్లోకి మనము ఈ అన్నంను వేసి కొంచెం సేపు ఆగాలి. కొంచెం సేపు హీట్ అనేది తక్కువ అయినాక అన్నం దొక్కది దాంట్లో పులిహోరలో బాగా కలుపుకోవాలి. పులిహోర పులుసులో అన్నాన్ని కూడా దానికి కొంచెం నేను బెల్లం కూడా వేసానండి, ఫ్లేవర్ బాగుంటుందనేసి ఇంగు వేసాను. అన్నం వేసి బాగా కలుపుకోవాలి. మనం మిక్సీ వేసుకున్న పౌడర్ని కూడా అన్నంలో చల్లుకొని కలిపి తిన్నాము అంటే మనం టెంపుల్లో తిన్న ఫ్లేవరు టేస్ట్ ఇంకా మళ్ళీ చేసుకోవాలి ఇలాంటి పులిహోరను అనేటట్టుగా ఉంటుందండి. అందరూ అడుగుతారు ఎలా తయారు చేస్తామని. ఎవరికైనా మనం టేస్ట్ చూపించా కూడా అంత టేస్టీగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. నేను ఈరోజు ఒక మంచి టిప్ చెప్తానండి. మన బాడీకి మెడల దగ్గర అక్కడంతా పులిపిర్లు వస్తూ ఉంటాయి కదండి, దానికోసము తమలపాకు రసం చేసి దాంట్లో కొంచెం సోలా పొడిని వేసి మన పులిపిర్ల దగ్గర మనం పూస్తూ ఉన్నాము అంటే మనకు ఉండే క్వాంటిటీని బట్టి 2 రోజులు అయితే 2 రోజులు పడుతూ ఉందండి. ఖచ్చితంగా ఈ టిప్ ట్రై చేయండి, పులిపిర్లు అనేవి పోతాయి. బాయ్.